నమస్తే, వెల్కమ్ టు యూఐ టీవీ. పుష్ప 2 రిలీజ్ అయ్యి దాదాపుగా ఇప్పటికే వారం రోజు కంప్లీట్ చేసుకుంది. ఈ వారం రోజుల్లో విపరీతమైనటువంటి కలెక్షన్స్ రాబట్టి సంచలనాత్మకంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే రిలీజ్ రోజున బెనిఫిట్ షో వేసిన సందర్భంలో ఏదైతే సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట్లో ఒక మహిళ చనిపోయారు. తనతో పాటు వచ్చినటువంటి తన కొడుకైనటువంటి ఆ అబ్బాయి కూడా ఈరోజు హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. సో బన్నీ ఏదైతే ఆ థియేటర్కి వచ్చి ఏదైతే జనాల్లో కూర్చునే సినిమా చూడాలనుకున్నప్పుడు జరిగిన ఈ తొక్కిసలాట్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు, ఒకరు ఆసుపత్రి పాలయ్యారు. సో ఇదే అంశము గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఆ సినిమా 100% సక్సెస్ రూట్లో ముందుకెళ్తుంది, విపరీతమైనటువంటి కలెక్షన్స్ రాబడుతుంది. ఇటు ప్రొడ్యూసర్ కావచ్చు, ఇటు డైరెక్టర్ కావచ్చు, హీరో కావచ్చు, అందరూ కూడా చాలా ఆనందంగా ఉంటున్న సమయంలో ఇలాంటి విషయం జరిగినందుకు చాలా చింతించాల్సిన పరిస్థితి. కానీ దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇది కొంచెం అంటే ఏదైతే చనిపోయారు కాబట్టి బన్నీని దీని మీద కేసు బుక్ చేసి ఒకరోజు జైల్లో కూడా పెట్టడం జరిగింది. సో బన్నీ జైలుకి వెళ్ళిన తర్వాత రిలీజ్ అయ్యారు, బెయిల్ మీద రిలీజ్ అయ్యారు. బెయిల్ మీద రిలీజ్ అయిన తర్వాత సినీ ప్రముఖులందరూ కూడా బన్నీని పరామర్శించడానికి వారి ఇంటికి క్యూ కట్టారు. సో ప్రమాదంలో జరిపోయినటువంటి తొక్కిసలాట్లో జరిపోయినటువంటి తల్లి ఎవరైతే ఉందో ఆమెను పలకరించడానికి కానీ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టిమిట్లాడుతున్నటువంటి బాబుని పరామర్శించడానికి కానీ ఎవరు ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడా వెళ్ళలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఇదే చర్చకు వచ్చింది ఈ అంశమే. దీని మీద బన్నీ మీద అనేక రకాలైనటువంటి కామెంట్లు చేశారు. ఆయనే కాదు, ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీ కూడా అనేక రకాలైనటువంటి కామెంట్లు చేశారు. సో రేవంత్ రెడ్డి గారు చాలా ఉద్వేగంతో ఈ బన్నీ మీద కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. సో ఇండస్ట్రీ మీద కూడా చాలా వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశం మీద మనం మాట్లాడదాం. మరి నిజంగానే మరి ఎవరిది ఇందులో తప్పు ఉంది? మరి తల్లిదండ్రులు ఆ సినిమాకి వెళ్ళినటువంటి అంత క్రౌడ్లో సినిమాకి వెళ్ళినటువంటి ఆ తల్లి కొడుకులు తప్ప, లేకపోతే క్రౌడ్ని కంట్రోల్ చేయలేనటువంటి యాజమాన్యాన్ని తప్ప, లేకపోతే అక్కడ ఉన్నటువంటి జనాల్ని, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని తమ ఆధీనంలోకి తీసుకోలేనటువంటి పోలీసులు తప్ప, లేకపోతే బన్నీ ఆ ట్రైన్లో సినిమాకి వెళ్ళి అక్కడ చూడడం వల్ల జరిగిన ఈ తొక్కిసలాటికి బన్నీని తప్పు పట్టాలా? ఎవరిది తప్పిందో అనేక అంశాలు సినీ రాజకీయ విశ్లేషకులు, సినిమా సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ త్రిపురేణి చిట్టి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. నిజంగానే అంటే ఒక మానవత్వంతో ఆలోచిద్దాం. మీరు పెద్దలు, మీరు ఎన్నో సినిమాలు చేశారు, అద్భుతమైన సక్సెస్లు చూశారు, సక్సెస్ కూడా ఇచ్చారు చాలా సినిమాలు. నిజంగా బన్నీ మరి ఆ రోజు సినిమాకి వెళ్లకుండా ఉండడం కరెక్టా, లేకపోతే వాళ్ళ సినిమాకి రాకుండా ఉండడం కరెక్టా? మరి జరిగిన ఈ ప్రమాదాన్ని మన మానవత దృష్టిలో చూసుకుంటే ఎవరిని తప్పు పట్టాలి, ఎవరిని తప్పు పట్టాలి? ఎవరిని తప్పు పట్టాలంటే ఇప్పుడు తప్పు ఎవరిది అని ఆలోచిస్తే చాలా మంది తప్పు ఉన్నాయి. ఆరంభంలో మేనేజ్మెంట్, స్టూడియో మేనేజ్మెంట్ కానుంచి స్టూడియో మేనేజ్మెంట్ మన సినిమా ఆ సంధ్య కొత్త కాదు. థియేటర్ అప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షోకి హీరోలు రావటం, స్టార్స్ రావటం అలవాటే. సో తగిన అరేంజ్మెంట్స్ చేసుకుంటే వాళ్ళకి అలవాటు కొత్తే. కానీ ఆ రోజు ఎందుకు మిస్ అయ్యారు? 700 దాదాపు 1000 మంది టికెట్లు కొన్న వాళ్ళని థియేటర్ లోపలికి పంపించకుండా బయట ఎందుకు ఆపారు? ఎవరు ఆపమన్నారు? వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు తీసుకున్న నిర్ణయం అది ఆపటం. ఎవరు ఆపమన్నారు? అది వాళ్ళ తప్పు. పోలీసులు మాకు చెప్పారు కానీ మేము పర్మిషన్ ఇవ్వలేదు అని మాట్లాడి వాళ్ళ కొత్త లెటర్ అయిన తర్వాత మాట్లాడదాం అంటున్నారు. పోలీసులు అసలు మీ పెట్రోలింగ్ వెహికల్స్ పోలీసులకి ఎందుకు ఇస్తున్నారు? చట్ట ప్రకారం స్టేషన్లు ఉన్నాయి, ఎందుకు పెట్రోలింగ్ పోలీసులు ఇస్తున్నారు? ఎందుకంటే పెట్రోల్ వెహికల్ తిరుగుతూ ఎక్కడైనా జనాలు సమ్మడి హంగామా హడావిడి కడితే ఆటోమేటిక్గా వాళ్ళు అక్కడ కంట్రోల్ చేయాలి. అందుకు మరి ఇంత హడావిడి సెంటర్ ఆఫ్ ది ఎక్కడో ఊరవతలు కాదు, సెంటర్ ఆఫ్ ది సిటీ, క్రాస్ రోడ్స్, అక్కడ ఈ థియేటర్ దగ్గర ఇంతమంది హంగామా ఉంటే పోలీసులు దృష్టి పడలేదా? అక్కడ 10 మంది పోలీసులు ఉన్నారు, కనీసం వాళ్ళన్నా సరే ఇక్కడ రెండని వాళ్ళు చెప్పుకోవాలి కదా. మాకు వాళ్ళు ఎవరో చెప్పలేదు, వాళ్ళు ఎవరో డబ్బులు కట్టలేదు అని చెప్పడం ఓకే, డబ్బులు కట్టలేదు, మా బెటాలియన్ పంపించాలంటే డబ్బులు కట్టాలి, అది అడిగాము వాళ్ళు కట్టలేదు అందుకని మేము పంపించలేదు అని ఒక రీజన్ అవ్వదు. కానీ ఇన్ జనరల్ మీకు బాధ్యత ఉంది కదా పోలీసులకి. గుమిగూడి హడావిడి కనపడుతూ ఉంటే పెట్రోలింగ్ వెహికల్స్ అందుకే కదా ఇచ్చింది. సో పోలీసులు తప్పనాలా? వీళ్ళు పర్మిషన్ కోసం అడిగామంటున్నారు, వాళ్ళేమో మేము ఇవ్వలేదంటున్నారు. ఇవాళ కొత్తగా ఆ రోజు మేము రావద్దన్నాము అని చెప్పామని ఇవాళ అంటున్నారు 17 రోజుల తర్వాత. ఆ రోజు అనలా, మొదటి రోజు అనలా,
మొదటి రోజు చెప్పలేం, మేము లెటర్స్ ఇచ్చాము, ఈ కొత్త లెటర్లు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి, ఈ ఫోన్లు చేసామంటున్నారు, ఆ ఫోన్లు ఎప్పుడు ఎక్కడి నుంచి పుట్టుకు అంటే ఎవరు బెదిరిస్తున్నారు, మేము తప్పు చేసాము, ప్రభుత్వం తప్పు చేసి అల్లు అర్జున్ని అరెస్ట్ చేశాము, అది ప్రజలందరూ నిరసిస్తున్నారు, ప్రజలందరూ విమర్శిస్తున్నారు, కనుక దాన్ని సమర్థించుకోవడం కోసం, అది కరెక్టే మేము చేసిందని చెప్పడం కోసం మీరు ఫోన్ చేసినట్టు ఆయనకు రావద్దని చెప్పినట్టు అయినా సరే ఆయన వచ్చినట్టు మీరు చెప్పండి అని యజమానాన్ని బెదిరిస్తున్నారా? బెదిరిస్తే యజమాని అలా చెప్పిందా? ఎందుకంటే నిజమే అయితే ఆ రోజు చెప్పాలి కదా, ఆ రోజు మొదటి రోజు చెప్పాలి, రెండో రోజు చెప్పాలి, 18 రోజుల తర్వాత ఇవాళ చెప్తారా? ఇవాళ కానీ థియేటర్ లో కూర్చొని సినిమా చూస్తున్నటువంటి బన్నీకి ఆల్రెడీ పోలీసులు ఇంటిమేషన్ చేశారంట, ఆల్రెడీ ఇక్కడ పరిస్థితి మా చేతిలో చేయి దాటిపోయింది, ఇమీడియట్లీ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి అదేమి చెప్పాలి. ఏం చెప్పారంటే సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చెప్తారు, ముఖ్యమంత్రి గారు ఆయన ముఖ్యమంత్రి హోదాలో అధికారంతో కానీ ఏమైనా మాట్లాడుతున్నాడు కానీ ఆయన ఆ రోజు పోలీసులు చెప్పాలండి ఆ మాట. ఆ రోజు ఏం పైన ఆవిడ హాస్పిటల్ కి తీసుకెళ్లారు అంతే, చనిపోలే అప్పటికి. ఈయన చెప్పింది థియేటర్ లో సినిమా చూస్తా ఉన్నాడు, సార్ ఇక్కడ కింద తొక్కిసలాట జరిగింది సార్, తొక్కిసలాడితే ఆవిడని డేంజర్ అయితే హాస్పిటల్ తీసుకెళ్లారు, అప్పటికి చచ్చిపోలా. ఈయన ఇంటికి వెళ్ళినా కానీ చనిపోయిన ఇన్ఫర్మేషన్ రాలా. అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళిపోయినాక చనిపోయారు, లేడీ చనిపోయిందని అప్పటికి వచ్చింది, ఇన్ఫర్మేషన్ వచ్చింది. ముందు తెలియదు, హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆయన థియేటర్ లో ఉండగా అయితే తెలియలేదు, థియేటర్ లో ఉండగా అంటే ఇలా జరిగింది, హాస్పిటల్ తీసుకెళ్లారు. చనిపోయిన విషయం చనిపోయినట్టు లేదు, అప్పుడు కూడా హాస్పిటల్ అక్కడ కూడా థియేటర్ చనిపోయినట్టు కదా, సోమశిల పడింది, హాస్పిటల్ తీసుకెళ్లారు, ట్రీట్మెంట్ తీసుకెళ్తే ట్రీట్మెంట్ అయినా లేదు చనిపోయింది అన్నారు. ఈయన థియేటర్ నుంచి ఇంటికి వెళ్ళాడు, ఫోన్ వచ్చింది ఇలాగ అమ్మాయి చనిపోయిందంట అని. సరే ఓకే, అది సరిపోయిందంటే ఇమీడియట్ గా ఏం చేయాలి, తను వచ్చాడు అనుకో, తను హాస్పిటల్కి వచ్చాడు అనుకో, ఎంత అల్లకల్లోలం అవుతుంది, మళ్ళీ అక్కడ పేషెంట్స్ అదొక సీన్ మళ్ళీ, కనుక వెళ్ళలేదు. ఈ లోపల వాళ్ళు మర్నాడన్న తర్వాత వెళ్దామంటే ఈ లోపల ఫ్యాన్స్ వీళ్ళందరూ పీడిఎఫ్ వాళ్ళు, పిఎఫ్ స్టూడెంట్స్, యూత్, కొంత సెటిల్మెంట్ గ్యాంగ్, ఎంత ఇవ్వాలి అంత ఇవ్వాలి అని దిష్టిబొమ్మలు తగలబెట్టు ఆల్రెడీ హడావిడి చేస్తారు. ఈ హడావిడిలో ఈయన అక్కడికి వెళ్ళాడు అనుకో, మరొక ఇన్వెస్ట్ జరుగుతుంది కనుక వెళ్ళలేదు. తర్వాత వెళ్దామంటే కోర్టులో ఉంది, కోర్టులో ఉన్నాక వెళ్ళకూడదు కనుక తన తరపున వెళ్ళారు, అప్పుడు కూడా తన తరపున వెళ్ళారు. వెళ్ళబట్టే ఎంత వాళ్ళ మనుషులు, తన మనుషులు మామగారు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వెళ్ళారు, మాట్లాడబట్టే ఎంత ఇద్దాము ఏంటి కార్యక్రమం అందుకని అనౌన్స్ చేశారు, 25 లక్షలు ఇస్తున్నాను, వాళ్ళ పిల్లాడికి మామగారు అంటే పిల్లనిచ్చిన మామగారు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ తరపున వెళ్ళారు. ఇది ఉంది, 25 లక్షలు ఇస్తున్నాము, పిల్లాడి హాస్పిటల్ ఖర్చు కానీ మిగతా అన్ని మేము చూసుకుంటాం, పిల్లాడి భవిష్యత్తు నాది బాధ్యత, అతను ఏం కావాలనుకున్నాడు ఏం కావాలో చేస్తాను, అలాగే ఇంటికి ఆ కుటుంబానికి అండగా ఉంటానని అనౌన్స్ చేశాడు. ఇక తన బాధ్యతగా వెళ్ళటానికి లేదు కానీ చేశాడు. తన చూడటానికి వచ్చితే దానికి ఈర్ష్యేందుకు కాదు సార్, ఒక మానవత దృక్పథంతో ఆలోచించండి. మీరు ఇన్ని సినిమాలు చేశారు, మీరు పెద్దవారు, మీకు అన్ని తెలుసు, మీకు మేము చెప్పాల్సిన వాళ్ళం కాదు, కానీ కనీసం అక్కడ చావు బతుకుల్లో ఒక బిడ్డ ప్రాణం కుట్టిపిట్లాడుతుంది, కనీసం ఇండస్ట్రీ వాళ్ళు అందరూ ఈయనేదో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నారు కాలు ఇరిగిందా, సెక్యూరిటీ ఇస్తాడా? ఇక్కడికే సెక్యూరిటీ ఇవ్వలేదు, అక్కడికి ఆర్టిస్ట్ వస్తే హాస్పిటల్లో ఆయన కాకపోయినా సార్ ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఏ ఆర్టిస్ట్ వచ్చినా, చిన్న ఆర్టిస్ట్ వచ్చినా హాస్పిటల్లో అడావిడి ఉండదు. వచ్చిన ఆర్టిస్ట్ వచ్చారు, నాని వస్తే మామూలుగా ఉంటుందా? రాణా వస్తే మామూలుగా ఉంటుందా? మళ్ళీ అక్కడ ఒక తొక్కిసలాట, పేషెంట్స్, ఈయన సెక్యూరిటీ ఇస్తాడు అక్కడ, ఈ చీఫ్ మినిస్టర్ మాట్లాడినట్టు ఇస్తాడు, ఇక్కడే ఇవ్వలేకపోయాడు, అక్కడ ఇస్తాడు సెక్యూరిటీ. మళ్ళీ అక్కడ ఇంకో 2 సావులు జరగాల, లేకపోతే పేషెంట్స్ అనారోగ్యంతో హాస్పిటల్ ఉన్న పేషెంట్స్ ఇబ్బంది పడాలా? కామన్ సెన్స్ ఉంటే ఆలోచించాలి. ఆ సెన్స్ ఉన్న బట్టి ఇప్పుడు వెళ్ళి హడావిడి చేయటం కాదు, ఆ పిల్లలకి ఏం కావాలో చూస్తే ముందు పిల్లలు. మొన్న అల్లు అరవింద్ గారు వెళ్ళారు సార్, అంత పెద్ద సెక్యూరిటీ ఏమి ఇవ్వలేదు, మామూలుగానే వెళ్ళొచ్చారు కదా. అల్లు అరవింద్ కును ఆర్టిస్టులకి తేడా ఉంటుంది. ఇప్పుడు అంబానీ వచ్చినా కూడా సెక్యూరిటీ అవసరంలా. అంబానీ వచ్చాడు అనుకో పెద్ద క్రౌడ్ ఉండదు, ఈయన అంబానీ చూసుకుని వెళ్ళిపోతారు. కానీ ఆలీని రమ్మనండి, ఎంత హడావుడు ఉంటుంది, ఎంత జనాభా ఉంటారు. ఆర్టిస్ట్ కున్న ఇది అది క్రేజ్ అది. అల్లు అరవింద్ గారు చూస్తారు, ఆయన దగ్గర ఎగబడి ఫోటోలు గిట్టోలు అడగరు కదా. వీళ్ళు వచ్చారంటే ఎగబడతారు, ఫోటో అంటారు, అదంటారు, సెల్ఫీ అంటారు. అక్కడ ఒక పక్క పేషెంట్స్, హాస్పిటల్ అది అసలు పేషెంట్ అందరికి ఇబ్బంది. సూపరింటెండెంట్ అన్నాడు ఆయన, మీరు అందరు రాకండి దయచేసి అని. వచ్చి ఇక్కడ పేషెంట్స్ ఉన్నారు సార్, వీళ్ళందరినీ ఎవరు చూసుకుంటారు, మీరు రావద్దు దయచేసి అని. సో అది ఒక మానవతా దృక్పథంతో వెళ్ళకూడదు. అందుకని ఏం చేయాలో చేస్తున్నారు. వీళ్ళెవరో కోరుకున్నారు కనుక వెళ్ళిపోయి అక్కడ ఇంకో ఉపద్రవం జరిగి, అక్కడ ఇంకో పేషెంట్కి ఏదో జరిగి
డూ దట్. ఈయనకేమో బాధ్యత లేకుండా మాట్లాడతాడు ఈయన ముఖ్యమంత్రి గారు. అంతే, బాధ్యత లేని మనిషి ఈయన. నోటికి ఏమొస్తే మాట్లాడతాడు, రౌడీ భాష మాట్లాడతాడు, వీధి రౌడీ భాష మాట్లాడతాడు, కల్చర్ తోటి మాట్లాడు. ఆయన ఏ మాట అయినా మాట్లాడతాడు, ఈయనకి అలవాటు అది, అలవాటుగా మాట్లాడేస్తాడు. కనుక ఆయన మాట్లాడడం కనుక మన తెగబడి వెళ్ళలేం కదా. ఆయన తెగబడి నోటికి వచ్చి మాట్లాడతాడు. ఓ పద్ధతి ఉండదు, ఒక సోయి సాయి ఉండదు. ఒక చీఫ్ మినిస్టర్ని ఆ హోదాలో, ఆ హంగామా, ఆ హోదాలో హుందాగా, ఆ కల్చరల్ గా, సంస్కారంగా మాట్లాడాలని ఎప్పుడు సీఎం అయిన కాడి నుంచి ఎప్పుడు మాట్లాడాడు? అసెంబ్లీలో ప్యాంట్లు తీస్తారన్నాడు, పేగులు తీసి మెడలో వేసుకుంటా అన్నాడు, వేప చెట్టుకు వేలాడు తీస్తా అన్నాడు. అక్కడికి వెళ్ళి పిల్లల దగ్గరికి వెళ్ళి అక్కడ బూతులు మాట్లాడాడు. విదేశాలకు వెళ్ళి 100 అడుగులు 20 అడుగులు గోయి తీస్తానన్నాడు. బూతులు కాదు కదా సార్, మామూలుగా బూతులు అంటే నియమాన్ని యొక్క అనక్కర్లేదమ్మా. ఇవన్నీ సంస్కారవంతమైన మాటలని ఒక సీఎం గా ఉండి నువ్వు నేను మాట్లాడావు అనుకో, ఓకే. ఆయన ఒక సీఎం 4 కోట్ల ప్రజలకి సోనియా గాంధీ కాళ్ళు కడిగి నీళ్లు నెత్తి వేసుకోవాలి, ఇవన్నీ సీఎం మాట్లాడే మాటలా? సోనియా గాంధీ నువ్వు కడుక్కో, సోనియా నీళ్లు కడిగి నువ్వు నెత్తి వేసుకోవాలి, తాగు. నువ్వు 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క రిప్రజెంటేటివ్ గా ఉండి నువ్వు మాట్లాడదు. సోనియా కాళ్ళు కడిగి నెత్తిని పోసుకో, ఇవన్నీ ఆయన మాట్లాడతాడు. ప్రతిపక్షాలతో మాట్లాడారంటే వేరే విషయం, దానికి ఇండస్ట్రీకి సంబంధం దేనికైనా. అసలు ఈ మాట ఎవరన్నా ఒక సీఎం కల్చర్ ఉన్నవాడు, సంస్కారం ఉన్న మనిషి మాట్లాడే మాటేనా సోనియా గాంధీ కాళ్ళు కడిగి నెత్తిని పోసుకోండి అని ఎవరన్నా మాట్లాడతారా? ఏ వ్యక్తి అయినా మాట్లాడతారా? నీకు అభిమానం ఉంటే అభిమానం. నేను మొన్నగా తిట్టావు, చంద్రబాబు పక్కన సామంతరెడ్డి గారు ఇష్టం వచ్చాడు తిప్పావు, రక్తం తాగిపోయి పోతావు అన్నావు, అది అన్నావు. ఇవాళ నీకు అవసరం దేవత అంటున్నావు. నీకోసం అందరూ మాట్లాడలేరు కదా. ఇలాంటి మాట్లాడతాడు ఆయన. అలా కల్చర్లు సంస్కారం అనేది లేదు. ఏదో ఇంకా ఆ రియల్ ఎస్టేట్ వాటిలో ఆ రోజుల్లో ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో మాట్లాడే తీరులుగానే మాట్లాడుతున్నారు తప్పితే సీఎంని 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క రిప్రజెంటేటివ్ అని ఆ స్థాయిలో, ఆ హోదాలో మాట్లాడాలి. అసెంబ్లీ అయినా అంతే, బయట అయినా అంతే. సీఎం అని చూడకుండా చాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు, వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి? ఇలా మాట్లాడితే అలాగే మాట్లాడతారమ్మా. సీఎం తన కల్చర్, తన హోదాను కాపాడుకోకపోతే ఎవరు హోదాను మోడీనే మాట్లాడుతున్నారు. హోదాను కాపాడుకుంటున్న మోడీని ఎన్ని మాట్లాడుతున్నారు, ఎన్నెన్ని మాట్లాడారు, ఇంకా ఎన్నెన్ని మాట్లాడుతున్నారు. సో నువ్వెంత మోడీని మాట్లాడినప్పుడు నువ్వెంత ఇంకో అది మాట్లాడతారు. మాట్లాడితే నువ్వు హుందాగా మాట్లాడితే దానికి సమాధానం. నువ్వే అసలు రేకెత్తుతున్నావే, నువ్వే రౌడీ భాష మాట్లాడుతున్నావే. అరే రాజీవ్ గాంధీ విగ్రహానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి రాజీవ్ గాంధీ తెలంగాణకి సంబంధం ఏంటే? రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ నోటేపట తెలంగాణ గురించి ఒక్క మాట ఆయన జీవితకాలంలో మాట్లాడాడు? ఏనాడు మాట్లాడలేదు. ఆయన స్టాచ్యూ అంటావు ఏంటి? సరే ఆయన స్టాచ్యూ పెట్టావు, ఆయన స్టాచ్యూ పెట్టడము పైగా ఏమంటావు, స్టాచ్యూ పెడుతూ ఈ స్థలము ఆ సన్నాసి కోసం అట్టు పెట్టుకున్నాడు. ఎవరా సన్నాసి? కేసీఆర్ సన్నాసి. కేసీఆర్ అనుభవం ఏంటి, ఆయన జీవితం ఏంటి, ఆయన చరిత్ర ఏంటి, నీ చరిత్ర ఏంటి? ఆయన 14 ఏళ్ళు ఒక పోరాటం చేసయ్యా, ఒక పోరాటం ఒకే ముక్కుసూటిగా అదే పోరాటం, తెలంగాణ పోరాటం చేసి 14 ఏళ్ళు పోరాటం చేసి సీఎంగా కూర్చున్నాడు. నీకు మళ్ళీ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ కాళ్ళు పిసికో, సోనియా గాంధీ కాళ్ళ దగ్గర కూర్చున్నా ముఖ్యమంత్రి ఎవరు? ఆయన 14 ఏళ్ళు శ్రమ చేశాడు, 14 ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ తెచ్చాడు. కానీ 10 ఏళ్ళు దోచుతున్నారని మాట్లాడుతున్నారు కదా సార్. దోచుకుతున్నారని మాట ఊతపోదం, అది ఊతపోదలే కానీ ఆయన సన్నాసి దోచుతున్నా 10 ఏళ్ళు ఖచ్చితంగా దోసు తింటే రాష్ట్రం ఇలా ఎందుకు ఉంటుంది? చూడండి, ఎందుకు వీళ్ళకి ఎందుకు జనాలు సీట్లు ఓట్లు వేయలే ఇక్కడ సిటీలో డెవలప్మెంట్ చూసి. అక్కడ విలేజెస్ లో ఎందుకంటే ధరణి పోర్టు అనవసరం భ్రమ కల్పించారు, ఏదో పోతుంది అవన్నీ భయపడ్డారు. దళిత బంధు కొంచెం దెబ్బ కొట్టి ఇచ్చిన వాళ్ళు సంతోషపడ్డారు, ఎవరన్నా రాని వాళ్ళు ఎదురు తిరిగారు. సో ఇవన్నీ దోపిడీ అవినీతి అనేది ప్రతి ప్రభుత్వం, ప్రతి రాష్ట్రంలో అధికారంలో వచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని అవినీతి అనడం మామూలు అయిపోయింది. ఇవాళ రాజకీయాలు అదే, ఏ రాష్ట్రం చూసినా అదే. తెలంగాణ చూసినా అంతే, ఆంధ్ర చూసినా అంతే, తమిళనాడు చూసినా అంతే, కర్ణాటక చూసినా, ఏ రాష్ట్రం గెలవగానే నెక్స్ట్ మనం ఏం చేస్తామని కాకుండా ప్రజలకి గత ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ కాలం గడిపేయటం, ఇది ఒక అటకెక్కించడం. అది ముఖ్యంగా చూసుకుంటే మీరు సినిమాలు తీశారు, మీరు డైరెక్ట్ చేశారు, మీరు ప్రొడ్యూసర్ గా ఎన్నో సినిమాలు తీశారు.
కానీ ఈ టికెట్ల రేట్లు అనేది ముఖ్యంగా రెమ్యునరేషన్ అనేది 300 కోట్లు బన్నీకి ఏంటి సార్ అసలు ఎవరికైనా ఒక అంతుపడుతుందా? 300 ఏంటండి అసలు దాని మీద 300 కోట్లు ఇచ్చారా తీసుకున్నాడో మీకు నాకు అనవసరమ్మా. 12,500 థియేటర్లు రిలీజ్ అయినాయి ఇంతవరకు చరిత్ర. ఆ షారూక్ ఖానే 5,000 థియేటర్లు, 12,500 థియేటర్లు అతని సినిమా రిలీజ్ అయింది. ఏంటి దానికి ఎవరు మరి ఆ స్టార్డమ్ కు విలువ అది. 350 కోట్లు నీకు ఎక్కువేమో, ఆ స్టార్డమ్ కి అది విలువ 12,500. మరి అందరు సినిమాలు రిలీజ్ అవ్వాలి 12,500 థియేటర్ దేశం మొత్తం ప్రపంచం మొత్తం మీద. ఆస్ట్రేలియాలో కొట్టుకుంటున్నారు ఈ సినిమాకి, కెనడాలో కొట్టుకుంటున్నారు, ఢిల్లీలో కొట్టుకుంటున్నారు. ఆ స్టార్డమ్ కి ఇచ్చిన డబ్బులు అయ్యా. ఎందుకు మీరు లిటిల్ సోప్ కి ఎక్కువ డబ్బు ఇస్తున్నారు? లైఫ్ బాయ్ సోపు అనొచ్చుగా. లిటిల్ దాని క్వాలిటీ దాని స్టాండర్డ్ అందుకని దానికి రూపాయి ఎక్కువ ఇచ్చుకుంటారు. ఇది ఆయన స్టార్డమ్ బట్టి ఇస్తున్నారు. లేకపోతే నువ్వు నేను అడిగితే ఇస్తారా? స్టార్డమ్ అది ఏదో 350 తీసుకుంటాడు, 350 500 తీసుకుంటాడు. తన స్టార్డమ్ పెరుగుతున్న కొద్దీ ఎవరిస్తాడు? ప్రొడ్యూసర్లు వస్తేనే ఇస్తాడు, వస్తుంది అంటేనే ఇస్తాడు, రాకుండా ఎవడు కదా. రాకపోతే అదే హీరో దగ్గర తిరిగి తీసుకుంటారు కూడా. చాలా సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఒక్కటే, ఇక్కడ అతను ఎందుకు అతను తీసుకుని దాన్ని మనం అడగటం అనవసరం. ఎంత తీసుకున్నాడు అతను, సినిమాకి ఎంత కష్టపడ్డాడు, సినిమాకి ఎంత శ్రమ పడ్డాడు అది చూసుకోవాలి. ఆ సినిమా చూస్తూ ఉంటే అతను శ్రమ పడింది, కష్టపడింది, ఎంత ఒళ్ళు విరుచుకుని ఒళ్ళు హోనం చేసుకుని ఆ జాతర పాట కానీ ఊరినే గ్రాఫిక్స్ కాదు కదా, ఒరిజినల్ అది ఎంత ఒళ్ళు హోనం చేసుకుని అవన్నీ చేశాడు కనుక అతని క్రెడిబిలిటీ అది. సో ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు టికెట్ రేట్స్ మొత్తం కూడా చాలా తగ్గించేస్తామని మాట్లాడుతున్నారు. ఇప్పుడు 5 సంవత్సరాల వరకు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. చేతులు కల్లాక ఆకులు పట్టుకున్నాడు. ఏమన్నా ఇదే రేట్లు పెంచొద్దండి, ఇదే మీరు బెనిఫిట్ షోలు ఇవ్వద్దండి, ఇదే ప్రీమియర్ షోలు ఇవ్వద్దండి అని మా ఫ్రెండ్స్ విన్నపం ఇస్తే ఈ ప్రభుత్వానికి లెక్క చేసింది ప్రభుత్వం. ఈ సినిమాకి ఇంక ఈ ప్రభుత్వం ఈ సినిమాకే వద్దు, ఇది దందా అడిగాం. ఈ దందా ఇది, ఈ బ్లాక్ టికెట్ లో బ్లాక్ లో టికెట్ అమ్మితే వాళ్ళు జైల్లో పెడతారు. ఈ బెనిఫిషియల్ అని చెప్పి ఈ బ్లాక్ లో అమ్మటం ఏంటి? 150 రూపాయల టికెట్ 1,800 1,200 అమ్మటం ఏంటి? మీరే బ్లాక్ లైసెన్స్ ఇస్తున్నారు బ్లాక్ లో అమ్మని. ఇది కరెక్ట్ కాదు. బెనిఫిట్ షోలు, ప్రీమియర్లు, మిడ్ నైట్ షోలు వద్దు. మిడ్ నైట్ షోలు మీ పెట్టడం వల్ల క్రేజ్ క్రియేట్ అవుతుంది. చూడకపోతే చచ్చిపోతాం అన్నట్టు ప్రజలు ఇదేదో చూసేయాలి, చూడకపోతే చచ్చిపోతాం అన్న టెన్షన్ క్రియేట్ అవుతుంది. ఇది దరిద్రం, ఇది వద్దు. ఇది కూడా మేము చెప్పాం. పుష్ప 1 పుష్ప 1 అఖండ ఏ రేట్లు పెరగకుండా మామూలు రేట్లలోనే, ఏ బెనిఫిట్ షోలు లేకుండానే పాండమిక్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్లు అయినాయి. అది కూడా కోట్ చేసాం. ఉన్నాయి, ఇది శుభ్రంగా ఉన్నాయి, మీరు ఇవ్వద్దండి అంటే అప్పుడేమో కేర్ చేయలే. ఇవ్వకపోతే కోర్టులో వేసాం మేము. కోర్టులో మొన్న 17వ తారీఖు హియరింగ్ మళ్ళీ వాయిదా వేశారు. కోర్టులో ఉంది కేసు ఇప్పటికి. వీళ్ళు అప్పుడేమో వినలేదు, అప్పుడు చెవిని ఎక్కల వీళ్ళకి. ఇప్పుడు జరిగినాక ఏదో సొంత పోస్తులాగా మేము ఇవ్వమంటే ఆ రోజు ఇవ్వకుండా ఉంటే అసలు గొడవ ఉండేది కాదు కదా. సో ఇవన్నీ ఇప్పుడు ప్రభుత్వం కూడా వైఫల్యం ఉందండి. డెఫినెట్ గా ఈ పర్మిషన్ ఇవ్వడం వైఫల్యం ప్రభుత్వంది ఖచ్చితంగా. వద్దు అంటే కూడా ఇచ్చారు. మా లాంటి వాళ్ళు అడిగాం, రిక్వెస్ట్ అపీల్ ఇచ్చాం. నో, ఎవరు జగదీష్ రెడ్డి ఉన్నారు, చంద్రశేఖర్ రెడ్డి ఆయన ఒక లాయరు ఉన్నారు. అందరూ వెళ్ళి మాట్లాడడం, వాళ్ళు ఇచ్చారు. అపీల్ ఇస్తే లెక్క కేర్ చేయలేదు. కోర్టులో వేస్తే కోర్టులో తీసుకున్నారు. బట్ టైం లేదు, బట్ 2 రోజులే టైం ఉంది, ఈ లోపల ఏం చేయలేము కనుక 17 హియరింగ్ అని పెట్టి వేసారు. రిలీజ్కి ముందే వేసాం. ఇవన్నీ ఇప్పుడు సొంత పోసలు మాట్లాడితే ఎట్లా? మేము ఇవ్వము, ఉండగా ఇచ్చింది మీరే, వద్దంటే ఇచ్చింది మీరే. ఇవన్నీ ప్రజలకి ఏదో భయం పెడదాం, ప్రజలకి మలాటలో ఉన్నాం చెప్పడానికి. ప్రజల ముందు ప్రజలకు అబద్ధాలు చెప్పేస్తే, ఆ జనాలకు అబద్ధాలు చెప్పేస్తే ఎట్లా? ఇచ్చింది మీరు, ఇవాళ వద్దంటున్నారు జరిగినాక. అసలు ఆ రోజు ఇవ్వకుండా మా మాట విని మా లాంటి వాళ్ళు విజ్ఞప్తి విని ఇవ్వకుండా ఉంటే అసలు ఈ గొడవే లేదు. సో ముఖ్యంగా మీరు ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తీసుకొస్తున్నారు. ఇది కేవలం చంద్రబాబు నాయుడు కనుసలలో నడుస్తుంది అంతా. చంద్రబాబు నాయుడు ఆడించినట్టల్లా ఈయన ఆడుతున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. తెలంగాణ సినిమా ఇండస్ట్రీని, ఆంధ్రప్రదేశ్ సినిమా ఇండస్ట్రీని విడగొట్టి అక్కడ పంపించాలని చూస్తున్నారు. కుట్ర జరుగుతుంది.
ఈ రేవంత్ రెడ్డి మైండ్ లో కుట్ర జరుగుతుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఈయన ఆంధ్ర తెలంగాణ కలిసిపోయారు సినిమా వీళ్ళు శుభ్రంగా. కానీ ఈయన విడగొట్టాలని చూస్తున్నాడు. తెలంగాణ ఆంధ్రాని విడగొట్టి సినిమా ఫీల్డ్ రెండుగా చేయాలి అని ఆంధ్ర వాళ్ళని టార్గెట్ చేసి నాగార్జున, జానీ మాస్టరు, ఇప్పుడు ఈరామ్, మోహన్ బాబు ఆంధ్ర వాళ్ళని టార్గెట్ చేస్తూ ఆంధ్ర వాళ్ళని ఇసుకు తెప్పి టార్గెట్ చేయాల్సిన ఎవరు టార్గెట్ చేస్తారు? అది కూడా ఉంది, వెనకాల కారణం ఉంది. ప్రెస్ వాళ్ళు అంత చొచ్చుకు రావటం ఇవన్నీ ఉన్నాయిలే కానీ అవన్నీ తర్వాత వస్తాయి బయటికి. అంటే చెప్తున్నా, ఇవన్నీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తెలుగు ఆంధ్ర వాళ్ళని సినిమా వాళ్ళని అందుట్లో పర్టికులర్ ఆంధ్ర వాళ్ళని టార్గెట్ చేస్తాం వల్ల. అంటే చంద్రబాబు ఏమో ఇండస్ట్రీని అక్కడ తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నాడు, కానీ ఇక్కడ ఉన్న ఇండస్ట్రీ ఎవరు వచ్చే పరిస్థితులు లేరు, సెటిల్ అయిపోయారు. మళ్ళీ మొన్నే మెడ్రాస్ నుంచి ఇక్కడికి వచ్చి ఇప్పుడు సెటిల్ అయ్యాం. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి మొత్తం ఖాళీ చేసుకుని వెళ్ళాలంటే కష్టం. సో అక్కడ ఏర్పడితే కొత్త ఇండస్ట్రీ ఏర్పడిన ఉండి ఇక్కడ నుంచి ఎవరు రావడం కుదరదు అనేది తేలిపోయింది. సో అలా అయితే మీరు మామూలుగా అయితే కాదు మాట్లాడరు, మిమ్మల్ని ఏదో ఎక్కడ కొట్టాలో అక్కడ కొడితే మీకే చిరాకు దుబ్బి వెళ్ళిపోతారు. మా గురువు గారికి సపోర్ట్ చేసినట్టుంది, మా గురువు గారు ఇండస్ట్రీ అక్కడ రావాలనుకున్నారు, ఇప్పుడు 4 హీరోలు 2 కొడితే వెళ్ళిపోతారు. అలాగే చిరంజీవి గారు అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చిరంజీవి గారు స్టూడియో కట్టాలంటున్నాడు. అక్కడ వాళ్ళ కూటమి ప్రభుత్వం కనుక వాళ్ళకి ఫీడింగ్ ఉంటది. ఇది ఏదో కుట్ర జరుగుతున్న ఫీలింగ్ ఉంది నాకు అసలు. లేకపోతే ఇదేమిటి అరాచకము, సినిమా వాళ్ళ మీద అరాచకము, మాటలేంటి? ఆ సమంతాన్ని గురించి అమ్మాయి మాట్లాడేటువంటి దాన్ని ఒక్కడు ఖండించలేదు, ఒక్క కాంగ్రెస్ మినిస్టర్ ఖండించలేదు. సమంతాన్ని గురించి అంత హీనంగా ఒక ఆడది మాట్లాడితే, ఒక ఆడపిల్లల గురించి మరో ఆడది మినిస్టర్ ఆవిడ ఇంత అసహ్యంగా మాట్లాడితే ఒక్కళ్ళు ఖండించడం తప్పు. మా సురేఖ మాట్లాడేది తప్పు అని సమర్థించి మాట్లాడారు. సో ఇంత హీనంగా మా హీరోయిన్ మాట్లాడటం, ఇంత హీరోయిన్గా మీరు ఇచ్చిన పర్మిషన్లతో కట్టుకున్న ఎన్కన్వెన్షన్ కోర్టులో కేసు తేలేలోపు 12:30కి అరావుడిగా కూలగొట్టడం. ఇప్పుడు సంవత్సరం క్రితం జరిగిన అమ్మాయి వెళ్ళిపోయింది, సంవత్సరంగా కాంట్రాక్ట్ లేదు. 2018లోనే 2017లోనే అమ్మాయి జోడీ డీలో యాక్ట్ చేసింది. అంటే జోడీ డీలో యాక్ట్ చేస్తే 18 ఏళ్ళు ఉండాలి. సో 2017లోనే 18 ఏళ్ళనే అమ్మాయి కమిట్ అయింది, చేసింది. మళ్ళీ 2019లో నేను కన్యని, నేను మైనర్ని అని కంప్లైంట్ ఇస్తుంది. 2019లో నన్ను రేప్ చేశారు, అప్పుడు నేను మైనర్ని. అంటే 2017లో అయింది. కనీసం ఈ విషయాలు కూడా చెక్ చేయకుండా వాళ్ళు డి దగ్గరికి వెళ్తే వాళ్ళు రికార్డ్ లేకుండా చేయరు. వాళ్ళు ఫస్ట్ రియాక్ట్ అయింది మీ సినిమా పెద్దలే సార్, ప్రెస్ మీట్ పెట్టారు, రచ్చరచ్చ చేసింది. వాళ్ళ దగ్గర సరిగ్గా లేదు కదా అసలు, ఏది నిజం ఏది పెద్దలు కాదు. ఝాన్సీ సినిమా పెద్ద ఏంటి, కమిటీ మెంబరు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఉన్నారు. అదే తమ్మారెడ్డి భరద్వాజ్ రెచ్చిపోయి మాట్లాడింది కానీ నిజాలు తెలియకుండా. ఇప్పుడు అతను ఈ చర్చించకుండా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది పోలీస్ బాధ్యత. నీ కేసు వచ్చింది, కేసు వస్తే ఆ అమ్మాయి 2019లో 17 ఏళ్ళు ఉంది. మరి 2017లోనే D2లో చేసింది కదా, అప్పుడు ఎంత ఏజీ? D2లో రూల్ అది 18 సంవత్సరాలు మించి అంటే 2017లో చేసిందంటే 18 ఏళ్ళు అయినట్టే కదా. ఫ్రాడ్ అంటే అక్కడ ఇచ్చిన బర్త్ డేట్ అన్నది తప్పై ఉండాలి, వాళ్ళని మోసం చేసి ఉండాలి, లేదా ఇక్కడైనా మోసం. ఈ తేలారుగా తేల్చకుండా పోక్సో వేసారు. ఇవన్నీ జాతీయ అవార్డు కూడా జాతీయ అవార్డు వెనకెళ్ళలేదు, సస్పెన్స్ అయినా అసలు అంటే ఇలా అనాలోచితంగా ఏమో ముందు టపటపని వెళ్ళి తీసేసి అరెస్ట్ చేయటం, టపటపని కూల్చేయటం, టపటపని అల్లు అర్జున్ అరెస్ట్ చేయటం, టపటపని అమ్మాయి మీద ఇష్టం వచ్చారు మాట్లాడేయటం. అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ఒక కామెంట్ చేశాడంటండి, అది ఇప్పుడు దాదాపు వాట్సాప్ లో వైరల్ అవుతుంది. అయితే అల్లు అర్జున్కి ఆల్రెడీ తొక్కిసలాట జరుగుతుందని నేను పక్క ఆయన చెబితే, అయితే మన సినిమా సక్సెస్ అయ్యింది, మన సినిమా మంచి హిట్ అయ్యింది, ఇక తొక్కిసలాట జరిగిందని మన సినిమా హిట్ అయినట్టే అని అల్లు అర్జున్ అన్నాడని చెప్పేసి అక్బరుద్దీన్ ఒక సన్నాసి, వాడు ఇలాగే మాట్లాడారు. 24 గంటలు పోలీసు తప్పుకుంటే ఒక హిందువుని లేకుండా చేస్తానన్న సన్నాసి కదా. లక్ష్మీదేవిని సరస్వతి దేవిని కించపరిచి మాట్లాడిన సన్నాసి కదా, వాడు అలాగే మాట్లాడతాడు. వాడికి మాటలు కూడా ఒక లెక్క తీసుకుంటే వాడిని ఎప్పుడో తరిమేయాలి ఈ సమాజంలో. వాడు ఎప్పుడైతే 24 గంటల్లో పోలీసులు తప్పుకుంటారో హిందువులను ఒక్కడు లేకుండా చేస్తారో అప్పుడే వీడిని తరిమేయాలి, తగిలేయాలి.
ఆ సన్నాసి మాటలు కూడా మనం పట్టుకుని మాట్లాడితే ఎట్లా ఏదో అవుతూ ఉంటాడు. అది ఒక సన్నాసి ఒకడు వాడి మాటలకు విలువ ఇచ్చి మనం మాట్లాడడం చర్చించడం కూడా టైం వేస్ట్. సార్ ఫైనల్ గా మరి నిజంగానే ఇప్పుడు ఆ చనిపోయిన మహిళకి కానీ ఇప్పుడు చావు బతుకుల మధ్య కొట్లాడుతున్నటువంటి ఆ అబ్బాయికి కానీ ఏంటి సార్ మరి బన్నీ తరపు నుంచి ఏంటి అసలు? బన్నీ చెప్పాడు కదమ్మా, బన్నీ చెప్పాడు. నేను అరవింద్ కూడా వెళ్ళి చెప్పాడు, వాళ్ళ నాన్న అరవింద్ గారు వెళ్ళారు. చెప్పింది ఆర్థికంగా ఆదుకుంటాం. ఆ పిల్లాడికి ముందు బతకాలి. బ్రెయిన్ డెడ్ అయింది పాపం, అందట్లేదు. బ్రెయిన్ డెడ్ అయిందంట. భగవంతుడి దేవుళ్ళు ఆ పిల్లాడికి అయ్యి మళ్ళీ వైద్య ఖర్చులన్నీ భరిస్తాను, వైద్య ఖర్చులన్నీ భరిస్తాను. ఆ పిల్లాడు ఏమి కావాలనుకుంటున్నాడో లైఫ్ లో మొత్తం నేను చూసుకుంటాను, వాళ్ళ కుటుంబానికి నేను అండగా ఉంటానని చెప్పాడు, హామీ ఇచ్చేసాడు. అదే నిన్న మళ్ళీ ఈయన కూడా రీఇటరేట్ చేశాడు. దాని గురించి ప్రశ్న లేదు. వాళ్ళు అది 2 కోట్లు అవుతాయా 10 కోట్లు అవుతాయా, ఆ పిల్లాడు ఏం చదువుతాలనుకుంటే దాన్ని చదివిస్తాడు. వాడు బాగుండాలి, ఫస్ట్ రావాలి బయటికి, బాగోవాలి అది కోరుకుంటున్నాం. అది పిల్లాడు బయటకు వస్తే పాపం తప్పులు లెక్క చూస్తే నిందాక వరుసగా చెప్తా, వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు. చనిపోయి భార్యను పోగొట్టుకున్నాడు, బిడ్డను కష్టాలు ఉన్నాడు కనుక అతను అనకూడదు, కానీ అంటే బాధ పెట్టకూడదు. నిజానికి ఒక తండ్రి చేసే పని అనేది, ఒక చిన్నపిల్లాడు వాడు వస్తానంటే అర్ధరాత్రి షోకి తీసుకొస్తావా? బుద్ధుందా? రేపు పొద్దున్న చూసి ఏంటి ఆడావిడి అంటారు, కానీ అంతే. ఎందుకంటే సార్ ఇప్పుడు అది ఇక్కడ పైగా మహిళ ఆ పిల్లలు మహిళ కూడా ఏంటి, తన లివర్ లేదు, లివర్ భర్తకి ట్రాన్స్ఫర్ చేశారు. అంటే ఎలాంటి వీక్ పొజిషన్ తీసుకుని వస్తారా అసలు? ఏమన్నా అంటే ఇర్రెస్పాన్సిబుల్ ఫాదర్ అక్కడ. సరే ఇప్పుడు అనకూడదు, నిజంగా తప్పు ఒకరి మీద వేయడానికి కూడా ఆస్కారం లేదు. మరి నిజంగానే అతను ఒకటి చెప్పాడు, ప్రైవేట్ పార్టీలకు కానీ పెళ్లిళ్ళకి కానీ స్పెషల్ ఫైట్లు వేసుకుని వెళ్ళేటువంటి బన్నీ గారు ఉన్నది ఆ రేంజ్ లో సపరేట్ గా ఒక థియేటర్ వేసుకుని శుభ్రం కూర్చొని చూడొచ్చు కదా. థియేటర్ రావడం ఆయన తప్పు. సినిమా చూసుకోవచ్చు కదా, చూస్తాడు, అది వేరు. ఇక్కడ సినిమా థియేటర్కి వచ్చి ఫస్ట్ డే లో చూడండి, రామారావు గారి రోజుల నుంచి వస్తుంది సంజయ్ థియేటర్కి అలవాటు. రామారావు గారి రోజు నుంచి వాడు కొత్త కాదు, అదొక ఫస్ట్ డే ఒక షో అదే సెంటిమెంట్ కూడా. కృష్ణ గారు హైదరాబాద్ లో ఉన్నారంటే ఆయన వచ్చి చూస్తారు సంధ్యలోనే సినిమా, ఎందుకంటే సెంటిమెంట్. కొన్ని సెంటిమెంట్ ఉంటాయి. ఇక్కడ ఉన్నామంటే సంధ్య థియేటర్ అనేది అలవాటు. ఇప్పటికి ఎంతమంది హీరోలు రాలా అక్కడికి, ఎన్నిసార్లు రాలా, కానీ ఇప్పుడు ఎప్పుడు జరగల. నిన్న వాళ్ళు బై మిస్టేక్, బై ఓవర్ కాన్ఫిడెన్స్, ఏదో సంథింగ్ వాళ్ళు జరిగిపోయింది. ఇంటెన్షనల్ కాదు, యాక్సిడెంటల్. వాళ్ళు చేయడం తప్పు వాళ్ళది. అసలు 1000 మందిని టికెట్లు ఉన్న వాళ్ళని లోపల పంపించుకుంటే బయట నుంచో పెట్టడం ఏంటని అది యాజమాన్యం తప్పు. అది ఆ 1000 మంది ఉండబట్టి ఆ 1000 మంది అక్కడ గుమ్మికూడున్నారు, వాళ్ళని చూసి ప్రకారం కేసు వేస్తే ఎవరి మీద వేయాలి అసలు? ఫస్ట్ థియేటర్ మీద వేయాలి. ఎందుకంటే నువ్వు ఇప్పుడు సపోజ్ నేను నా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది, నేను అందరినీ ఇన్వైట్ చేశాను, అందరికి వస్తున్నారు. ఒక 4 విఐపీలు కూడా ఇన్వైట్ చేశాను. ఆ విఐపీలు వస్తున్నారంటే వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళు ఎట్లా ఉండాలి, వాళ్ళు సపరేట్, వాళ్ళ ఎంట్రీ ఏంటి, వాళ్ళకు ఎక్కడ కూర్చోవాలి, వాళ్ళని అని ఎవరు చూసుకోవాలి? స్పెషలిస్ట్ అని ఎవరు చూసుకోవాలి? నేనేగా చూడాలి. నా ఇంటికి పిలిచినప్పుడు నేనేగా చూడాలి. ఆయనే లేకపోతే చీఫ్ వచ్చే విఐపీనే అయ్యా మీకు కావాల్సిన ఆర్గ్యుమెంట్ మీరు ఏర్పాటు చేసుకున్నాడు అంటాం అనం కదా. సో అట్లాగే వచ్చారు, వస్తుంది మీరు చూసుకోవాలి. అవి కుదరినప్పుడు రావద్దని చెప్పాలి. పోయినసారి దేవరాకి చెప్పలా, రావద్దంటే వద్దంటే క్యాన్సిల్. అలాగే వద్దండి ఇక్కడ హడావిడిగా ఉంది వద్దని ఒక మాట చెప్తే ఆగిపోతాడు. చెప్పకుండా వచ్చినాక ఈ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మీ అసెంబ్లీ మీ ఇష్టం వచ్చిన నోటికి వచ్చినట్టు మాట్లాడితే చెల్లుబాటు కాదు, నోటికి వచ్చినట్టు మాట్లాడితే కరెక్ట్ కాదు. అది అలా మాట్లాడాలంటే మేము మాట్లాడాలి. సినిమా వాళ్ళు అంత హీనపరిచి మాట్లాడటం, అంత బిహేవియర్ అంటే ఏం బిహేవియర్? అల్లుకి ఏం బిహేవ్ చేశాడు? మీరు బెడ్రూమ్ లోకి వెళ్ళి లాక్కొస్తే రాలేదా? బట్టలు మార్చుకుంటానంటే ఒప్పుకోకుండా తీసుకెళ్లారు, రాలేదా? ఏం మాట్లాడాడట? ఏదో బిహేవియర్ అని మాట్లాడతాడు. నీ భాష కన్నా మంచి భాష మాట్లాడాడు. నీ భాషలాగా రౌడీ భాషను వీధి రౌడీ భాష మాట్లాడలేదు. తొక్కుతా నొక్కుతా నిన్న కూడా ఏదో తొక్కుతారు. అది ఏం తొక్కేది? నువ్వు ఏం తొక్కేది? అది ఎలక్షన్ లో గెలిస్తే తొక్కుకుంటూ వచ్చానని అర్థం. ఎలక్షన్ లో గెలిస్తే తొక్కుకుంటూ వచ్చానే, ఊరినే రాలేదు. ఏంటి తొక్కుకుంటారు రావటాలు, ఎక్కుకుంటారు రారు, నొక్కుకుంటారు రాలేదు. ఏం భాష అది? అది ఎవరి భాష? వీధి రౌడీల భాష, భాష కాదు అది. మొత్తానికైతే ఇప్పుడు జరిగిన ఈ అంశం ఇది చిలికి ఆరమాన్ అవుతుంది.
ఫైనల్ చెప్పండి, రేపు మళ్ళీ బన్నీని అంటే బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి మళ్ళీ బన్నీని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఎందుకంటే కేసు తిరగదోడాలి అని చెప్పేసి మళ్ళీ పోలీసులే కోర్టుని చట్టం అడుగుతున్నట్టు. ఉందమ్మా, చట్టం ఉంది. వీళ్ళు రేవంత్ రెడ్డి అనుకుంటేను ఇంకోటి అంటే చట్టం ఉంది. చట్టం వీళ్ళ సొత్తు కాదు కదా, చట్టం ఎవరి సొత్తం కాదు. ఎవరి సొత్తు చుట్టం కాదు. వీళ్ళేది రేవంత్ రెడ్డి అనుకుంటేను, రేవంత్ రెడ్డి అట్లా సీఎం అంతే, ఈయన మొత్తం శిష్టాది గురువు కాదు కదా. ఆఫ్టర్ ఆల్ అంటారు సార్, ఆఫ్టర్ ఆల్ భూతేం కాదు కదా, ఆఫ్టర్ ఆల్ అంతే. ఆఫ్టర్ ఆల్ ఈ సీఎం అంత మాత్రాన్ని ఈయనేమి శిష్టాది గురువు కాదు. ఈయన తలుచుకుంటే టప్పని పడిపోటాలు టప్పని లేచిపోటాలు ఉండవు. చట్టం ఉంది ఎవరికి. కానీ ఆ చట్టం కూడా ఉన్నోళ్ళకే ఉంది, లేనోడికి లేదనేది కూడా ఒకటి ఉంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. లేనోడికి లేదని కాదు, లేనోడికి లేదు. అధికారంలో ఉన్నోడికే ఉంది, అధికారంలో ఉన్నాడికి లేనోడికి లేదనేది కూడా ఉంది. అధికారంలో ఉన్నాడికి ఉంది, చూపిస్తున్నాడుగా. అధికారంలో ఉంటే ఎంతైనా చేయొచ్చు, నేను ఏమైనా చేయగలను, తొక్కేస్తా నొక్కేస్తా పీకేస్తా అని అంటున్నాడు కదా. అది అధికార మదం భాష, అధికార మదం భాష. అధికారం ప్రజలు క్షమించరు. వీళ్ళని ఇప్పటికే ప్రజలు అసహించుకుంటున్నారు ఈ ప్రభుత్వాన్ని. 10 ఏళ్ళు శంషేర్గా బతికాం బీజేపీని కాంగ్రెస్ ఎదిరిస్తూ శంషేర్గా బతికింది తెలంగాణ ప్రజలు. శంషేర్గా మీసం మెలేసి అని బతికాము. ఇప్పుడు ఏం కర్మ ఇది? ఇవాళ మాట మెలితే ఢిల్లీ దాసులుగా బతకాల్సి వస్తుంది. మీ సీఎం ఎవరంటే కేసీఆర్ అని ఆ రోజు చెప్తే దేశమంతా చూసింది కేసీఆర్ అని ఘనంగా గౌరవంగా. ఇవాళ మీ సీఎం ఎవరయ్యా తెలంగాణ సీఎం అంటే అక్కడ చూడండి అయ్యా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చూడండి, వాళ్ళ కాళ్ళ దగ్గర 4 పడుంటారు. అందుట్లో ఒకడు మా సీఎం అని చెప్పుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు దిగిపోయాం. మాట మెదిలితే సెంటర్ అమ్మ 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 భజన తప్పితే, అమ్మ భజన చేస్తూ కాలయాపన చేస్తూ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ రైతులకి సంఖ్యలు వేసి తీసుకెళ్తూ, గత ప్రభుత్వంలో కూడా సంఖ్యలు వేసి తీసుకెళ్ళి ఖమ్మంలో జరిగింది కదా సార్, జరిగింది ఖమ్మం ఈ రాష్ట్రంలో కదా. సరే రాజకీయాలు మామూలుగా బేడీలు చేయితో కుక్కర్ లాక్కెళ్ళినట్టు లాక్కెళ్తున్నారు దరిద్రంగా. సో ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. వీళ్ళ హైడ్రా పేదలు వాళ్ళు గుండెల మీద తన్నారు. హైడ్రా పేదలు శాపనాదాలు పెడుతున్నారు. ఒక్కటే చెప్తున్నారు, పేదల శోకం ఘోర శాపం ఆరిపోని అగ్నికణం. వీళ్ళ పతనానికి పునాదులు వీళ్ళే వేసుకుంటున్నారు. నాటికి నేటికి ఆ సినాపిరికి తాకట్టు పెట్టు ఈ భ్రష్ట కాంగ్రెస్, ఈ కుచింబర పరాయణత్వం చేసే ఈ కాంగ్రెస్ నా జాతికి శాపంగాను తెలంగాణకి దరిద్రంగాను మారి. రైట్. మొత్తానికైతే జరిగిన అంశం చూసుకుంటే అందులో అందరిది తప్పు ఉంది, యాజమాన్యది తప్పు ఉంది. సరే మనం ఇప్పుడు అనకూడదు, కానీ వెళ్ళినటువంటి ఆ తల్లిది ఆ కుటుంబానికి కూడా తప్పు ఉంది. అంత క్రౌడ్లో వాళ్ళు అసలు వెళ్ళాల్సిన అవసరం లేదు. సో నిజంగానే థియేటర్లకు వెళ్ళాలంటే యంగ్స్టర్స్, పిల్లలు అట్లాంటి వాళ్ళకి అవకాశం ఉంది. కానీ ఇలాంటి ఫ్యామిలీ లేడీస్ కూడా వెళ్ళి ఇలాంటి ఇబ్బందులు పడి ఈరోజు ఆ నిందను ఎవరి మీద వేస్తారనే దాని మీద చాలా డిస్కషన్లు జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనా జరిగిన దాన్ని మనం తిరిగి తీసుకురాలేం. ఇప్పుడు ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. సో దీని మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. సో చాలామంది కూడా దాని గురించి ప్రశ్నిస్తూ ఉన్నారు. అరవింద్ గారు కూడా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని మాట ఇచ్చారు. సో ఏం జరగబోతుందో చూద్దాం. ఓవర్ టు స్టూడియో.